వచ్చిన మీ అందరికీ ప్రత్యేకంగా వందనాలు. మొదటగా ఈ రాత్రి మనం వాక్యాన్ని శ్రద్ధగా విందాం. పరిశుద్ధ గ్రంథం నుండి సామెతలు 28:13. అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకున్నవాడు అని వాక్యము మనిషిని ప్రవర్తిస్తారు. వీటి వల్ల విశ్వాసం కలుగుతుంది. అవి యేసుక్రీస్తుని మాట్లాడితే మనల్ని ఆ మాటలు ఎవరిని పడిపోకుండా కాపాడతాయి. యేసుక్రీస్తుని గురించిన మాటలు మనం జీవింపజేస్తాయి. ఇక యేసుక్రీస్తుని గురించిన మాటలు కాకుండా ఏ మాటలైనా మనం బలహీనపరిచేస్తాయి. అందుకనే ఎక్కువగా మనం వాక్యం వింటా ఉండాలి, లేదా బైబిల్ చదువుతూ ఉండాలి. కాబట్టి ఈ దినాల్లో మనం చాలా వాక్యాలు వింటున్నాం. చిన్న వాక్యాన్ని హృదయంలోకి తీసుకుని జీవితాన్ని మనం అనాలోచనగా మన మనసు ఎక్కడో పెట్టి అంటే అలా పంపివేదే కాదండి. కాబట్టి వాక్యం మనల్ని ఏం చేస్తుందంటే, దావీదు అన్నాడు, నీ వాక్యము నా పాదములకు, మీ వాక్యము నా హృదయంలో ఉంచుకున్నాను కాబట్టి నేను పాపము చేయలేదు. ఎవరు హృదయాల్లో వాక్యం ఉంటుందో వాళ్ళు పాపం చేయలేరు. గమనించండి, పాపం పడుకో. వాక్యం వాళ్ళకి గుర్తు చేస్తా ఉంటారు, వాక్యం వాళ్ళని హెచ్చరిస్తా ఉంటారు. నీవు వాక్యానికి దూరం అయినప్పుడు, సంఘానికి దూరం అయినప్పుడు, ప్రార్థనలకు దూరం అయినప్పుడు బలహీనం అయిపోతాం. ఏమైపోతామండి? బలహీనం అయిపోతాం. ఒక చెట్టుకి మనము నీళ్లు రోజు పోస్తామంటే ఎలా ఉంటది? అప్పుడప్పుడు నీళ్లు పోతున్నాం అనుకోండి, ఏమవుతుంది? చూసారా? అంటే మానవ జీవితం కూడా ఒక చెట్టు లాంటిదే. దీనికి వాక్యం అని నీళ్ళు పోతా ఉండాలి, అంటే మనం వింటా ఉండాలి. వాక్యానికి దూరం అయ్యామంటే లోకానికి దగ్గర అవుతాం. అవి మనలో ఉంటాయి. కాబట్టి మనము వాక్యాన్ని వింటున్నప్పుడు వాక్యాన్ని బట్టి మన జీవితాన్ని సరిచేస్తాం. అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకున్నవాడు అని. అతిక్రమం ఆజ్ఞ చెప్పండి. ఆజ్ఞ అతిక్రమమే. పాపం అంటే ఆజ్ఞను ధిక్కరించుట, వాక్యాన్ని త్రొక్కుట. అంటే వాక్యాన్ని త్రొక్కడం అంటే ఏంటి? దాన్ని నువ్వు లెక్క చేయకుండా వెనుక ధిక్కరించుట, లేదంటే ఇది నాకు అవసరం లేదులే. చాలా సార్లు మనం ఎలా ఉంటామంటే వాక్యాన్ని పక్కకు త్రోసేస్తాం. కానీ అది చాలా ప్రమాదం. నువ్వు తప్పు చేయాలి అనుకున్నప్పుడు తప్పు చేయకూడదు అనేటువంటి ఒక మనసు నిన్ను హెచ్చరిస్తుంది. ఆ మనసును కూడా నువ్వు తొక్కు పెట్టావంటే, అంటే పక్కకు త్రోసేసావంటే అదే పాపం. కాబట్టి అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు. రాత్రి మనము చాలా మంది ప్రయాస ఏంటంటే వర్ధిల్లాలి. మేము దీవించబడాలి, మా పిల్లలు దీవించబడాలి, మా జాబులు దీవించబడాలి, మా చేతి పనులు దీవించబడాలి అని మనం అనుకుంటాం. లోకంలో ప్రతి వ్యక్తి అనుకునే మనిషి మాట ఏంటంటే, మేము కొంచెం కొంచెం డెవలప్ అవ్వాలి. ఉండమా మీరు ఆశలు ఉండమండి? ఎంతమందికి ఉన్నాయి ఆశలు? ఎదగాలి, హైదరాబాద్ లో ఒక సొంత ఇల్లు ఉండాలి, బెడ్రూమ్ కొంచెం ఖాళీగా ఉండాలి, కిచెన్ ఖాళీగా ఉండాలి. ఇలాగంటే ఎక్కడ తగ్గేస్తుంది, చాలా ఇబ్బంది అవుతుంది. ఎవరైనా చుట్టాలు వస్తుంటే ఎలా ఉంటుంది? ఇరుగిరిగ్గా ఉంటుంది. కాబట్టి విశాలంగా ఉంటే బాగుంటుంది. ఇదే కదా వర్గాలను అనుకోవడం కాదండి. అక్కడ వెళ్ళాలంటే ఇంకేంటి, బండి, కారు కావాలి. ఇవన్నీ చాలా మందికి ఆశల్లోనే ఆడైపోతా ఉంటాయి. వర్ధిల్లాలి దినదినము. మనకు బైబిల్లో ఒక వ్యక్తి కనపడతాడు, సౌలు అంతకంతకు నేర్సిల్లిపోయాను, దావీదు అంతకంతకు ప్రబల్యను. మన దేవుడు గొప్పవాడు, సమస్తమును చేయాలి, నీ ఆశలన్నీ తీరుస్తాడు. అయితే ఈ రాత్రి ఒకటి చేయాలి. ఏం చేయాలి? అతిక్రమములు దాచిపెట్టకూడదు. వాటిని ఏం చేయాలి? మనం
అతిక్రమం దేవుని వాక్యానికి వ్యతిరేకంగా పనిచేసి నీ కుటుంబానికి నీవే, నీ శరీరానికి నీవే వ్యతిరేకంగా పనిచేయి, నీ ఆశీర్వాదం నీవే పాటు చేసుకో. అదే మనకి కావడం 28లో మాట ఉంటుంది, నీ దేవుడు నీ ఒక మాట నువ్వు శ్రద్ధగా వింటే చదువులో వర్దిల్లాలి, చదువగానే ఒక ఉన్నతమైన జాబ్ రాదు. ఆశలు ఉన్నాయి లేదా నీకు, కానీ ఎలాగొచ్చేస్తాయి? ఊరికి వచ్చేస్తాయండి. అతిక్రమములు ఏం చేయకూడదు, అతిక్రమాలు ప్రతిరోజు పండిని వెంపడిస్తా ఉంటాయి. సైతానుడు నువ్వు దీవించబడకూడదని ప్రతిరోజు కూడా నిన్ను అరుగుతా ఉంటాడు, నీ చేత ఏదో అతిక్రమం చేపిస్తా ఉంటాడు, దాన్ని నువ్వు విడిచిపెట్టేస్తా ఉండాలి. ఒక సేవకులు ఉన్నారు, పక్షులు మన తల మీద ఎగురుతూ ఉంటాయి కానీ తల మీద గూడు పెట్టకూడదు. ఎక్కడ గూడు పెట్టకూడదండి? మనం అలా బయటికి వెళ్ళామనుకోండి, మనం తల మీద ఏమి ఎగుతాయండి? పాకులు, తర్వాత చిన్న చిన్న పక్షులు, పిచ్చుకలు, కాలువల పావురేలు, ఇవన్నీ ఎగురుతాయి, మనం దాన్ని ఏం చేయలేము. పిచ్చి పిచ్చి తలంపులు, చెడు తలంపులు నీ తలంపుల్లోకి వస్తాయి. ఈ పక్షులు ఎగురుతున్నాయి కదా అని చెప్పేసి నా తలలో గూడు పెట్టుకోమంటే ఎలా కుదురుద్ది? అవి నీ హృదయంలో గూడు కట్టుకోకూడదు. వచ్చిన చెడు తలంపులు, పాప ఆలోచనలన్నీ కూడా తీసేయాలి. కాకి ఎప్పుడైనా గూడు కట్టినప్పుడు, లేదా ఏ పక్షిని గూడు కట్టినప్పుడు మీరు గమనించవలసింది ఏంటంటే, మొదట చిన్న పీస్ కలిసి స్టార్ట్ చేయాలి. ఎక్కడి నుంచి? ఏ పక్షి అయినా ముందు ఒక పుల్ల, చిన్న పుల్ల కాడి నుంచి స్టార్ట్, అక్కడ పెడతారు, మళ్ళీ వెళ్తుంది, ఇంకోటి వేస్తుంది, మళ్ళీ వెళ్తుంది. మొత్తం మీద ఒక నెల 2 నెలలకి ఏం చేస్తుందంటే గూడు తయారు చేస్తుంది. నీ తలంపుల్లోకి, నీ హృదయంలో చెడు వస్తున్నప్పుడు ఏం చేయాలంటే, ఆ సైతాన్ని పట్టుకొని చోటు పక్షులు ఉంటాడు కదా, నీ తలంపులు చెడు కట్టినప్పుడు దాన్ని తీసి బయటపడేస్తా ఉండాలి. ఇంకా గూడు ఎక్కడ కడుతుంది? గూడు కడతా కష్టం. ఎప్పటికప్పుడు దాన్ని నువ్వు డెలిట్ చేసుకుంటా ఉండాలి. దాచుకోకూడదు హృదయంలో. దాచుకుంటే నువ్వు ఎందులోనూ వర్తిల్లేవు, ఎందులో ఆశీర్వాదం చూడలేవు. కాబట్టి ఈ రాత్రి మనము అతిక్రమంలో దాచుకున్న వాళ్ళ పరిస్థితి ఒకసారి చూద్దాం. మనకు బాగా పరిచయమైన వాక్యమే కొత్త వాక్యాలే కాదు, కానీ యెహోషువ 6వ అధ్యాయము 18వ వచనం. శపింపబడిన దానిలో కొంచెమైనను మీరు తీసుకోకూడదు. మీరు శాపగ్రస్తులై ఇశ్రాయేలుల పాలెమునకు శాపము తెప్పించిన దాన్ని మీరు చేసిన ఒక్క పాపము మొత్తం అందరికి తిప్పుకుంటారు. యెహోషువ చెప్పిన మాట జాగ్రత్తగా గమనించారు. యెరికో పట్టణము శపించబడింది. దేవుడు యెహోషువతో చెప్తున్నాడు, అక్కడ మీరు ఏమి ఉండుకోవద్దు, ఏమి తీసి జేబులో వేసుకోవద్దు. ఒకవేళ మీరు తీసుకుని జేబులో వేసుకుని ఇంటికి పట్టుకొస్తే మీ కుటుంబానికి కాదు, పాలిమని కాదు, గ్రామానికి 20 లక్షల మంది ఉన్నారు ఆ పాలి కదండి, అది అందరికి వర్తిస్తుంది అని యుద్ధానికి వెళ్లే ముందు చెప్పాడు. మాట ఏం చెప్పారండి? యుద్ధానికి వెళ్లే ముందు చెప్పాడు. అందరు తాకవుతారు. అందులో హాకాను అనేటువంటి వ్యక్తి కూడా తాకవుతాడు. ఈ పాపం అనేది ఎలా ఉంటదంటే, మన కళ్ళకు మెరుస్తారు. ఎలా ఉంటది? మెరుస్తా ఉంటారు. ఏదైనా తోటలో అమ్మ పనులు చూడగా ఏమైంది? మెరిసింది. చెప్పాలి ఏమైంది? అందుకే మనం ఏది కూడా సూటిగా ఏది చూడకూడదు, చూడవలసింది చూడాలి, అన్ని చూడకూడదు. కళ్ళు ఉన్నాయి కదా అని చెప్పేసి అన్ని చూడగలుగుతున్నాను. ఆ చెట్టు యొక్కకు మీరు వెళ్ళొద్దు అని చెప్తే ఆ రోజు ఆ చెట్టు కాడికి వెళ్తుంది. అంటే అవే సేమ్ ఫ్రూట్స్ తింటుంది అని, కానీ ఒక చెట్టు మాత్రం శపితమైంది, అది పాప సంబంధమైంది. దాన్ని ఊరుకోవద్దు, చూడవద్దు. చూసినప్పటికీ ఆశ చూస్తే నీకేమొస్తుంది? అంటే ఎక్కువ మనం ఏం చూడము, చూడవలసి చూడాలి. అంతేగాని ప్రతిదీ చూడకూడదు. ఎవరి ప్రమాదం. మొత్తం మీద వీళ్ళు యుద్ధానికి వెళ్ళారు. వస్త్రాలు, వెండి, బంగారం కనపడ్డాయి. అది ముట్టుకోకూడదు. అది ముట్టుకుంటే పాపం.
ఈయన అనుకున్నాడు ఎవరు చూడలేదు కదా, నువ్వు పాపం చేసినప్పుడు 10 మంది ఏం తోడు చూడడు, దేవుడు ఒక్కడే చూస్తాడు. చాలా మంది ఏమనుకుంటారంటే నేను తప్పులు చేస్తున్నప్పుడు ఎవరి కంట్లో పడలేదు కదా అని అనుకుంటారు. ఆ? మనం భయపడవలసింది ముందు దేవుని, తర్వాత మనిషి. నువ్వైతే ఎలా నడుస్తున్నావు, ఎలా జీవిస్తున్నావు, ఏం చేస్తున్నావు, ఫోన్లో ఏం చూస్తున్నావు, టీవీలో ఏం చూస్తున్నావు, ఎవరితో మాట్లాడుతున్నావు, తల్లిదండ్రులు ఏం పోతారంటే నీతో ఆ ఏర్పాటు. నువ్వు దేవునికి భయపడాలి ఇలా. నష్టపోయేది నీ తల్లిదండ్రులు కాదు, నీవని ప్రయత్నించు. పాపం ఈ ఆకాన్ని ఏం చేశాడంటే కొంత వెండి, కొంత బంగారము, వస్త్రం కూడా తీసుకున్నట్టున్నాడు. అదే అవన్నీ కూడా మొత్తం మీద ఆ పనిలో ఉన్నవాడికి ఆ పనిలో అవుతుంది కదండి. అందరూ యుద్ధం చేస్తుంటే ఈయన మాత్రం శక్తి మీద దాన్ని పట్టుకోలేదు. మొత్తం మీద యుద్ధం అయింది, ఈయన పట్టుకున్నాడు. ఎలా పట్టుకొచ్చేసి గుడారం కదా అప్పుడు, గుడారం సొంత ఏంటంటే ఏం లేవు. ఆ గుడారం అయ్యాన్ని కొంచెం మట్టి తవ్వి అంటే హృదయంలో అన్నాడు. గుడారం అంటే ఇది ఎవరు చూడలేదు. 2 లక్షల మంది యుద్ధం చేసినా కానీ ఎవరి కంట్లో పడలేదు. పాపం చేసేవాడు ఎప్పుడైనా చాలా జాగ్రత్తగా ఉంటాడు, ఎవరి కంట్లో పడకుండా చేస్తాడు కదా. అని ఒక విషయం ఏంటంటే మీరు ఇంట్లో చిన్నగా మాట్లాడుకున్న విషయాలు కూడా నెత్తికి మీద వెళ్ళాలి. పాపం ఇప్పుడు కూడా మనం అనుకుంటాం నేను పాపం చేశాను, ఎవరు చూశాను అనుకుంటాం, కానీ పాపానికి జీవం ఉంటుంది. అదొక విత్తనం లాంటిది. ఆ పాపం చేసిన రోజు విత్తనం నాటినట్టే అది జాయిగా పెరుగుతా కొమ్మలో నెమ్మలేస్తా ఉంటారు. దాని బలవంతం నువ్వు మోయవలసిందే కదా. పాపం ఎక్కడికి పోదాం, అది మానవ హృదయం మీద రాయబడతారు. అది నీ శాపాన్ని, నీ ఆశీర్వాదాన్ని శాపంగా మారుస్తారు. చాలా మంది అలాగే ప్రజలు ఏం చేస్తారు, పాపం చేసి అబ్బా నేను ఎవరి కంట్లో పడలేదనుకుంటారు, కానీ దాని శాపము నీ ఇల్లు భరించాలి, నువ్వు భరించాలి, నీ పిల్లలు భరించాలి, నీ బంధువులు భరించాలి. ఈ శాపంలో పడి పాపంలో పడి నువ్వు నలిగిపోవు కదండి. మొత్తం మీద తెల్లారి మరొక ప్రాంతానికి వెళ్ళడానికి వెళ్ళారు, కానీ ఓడిపోయి వచ్చారు. ఓడిపోయి వచ్చి యెహోషువ 7:11 చదవండి. ఇశ్రాయేలీయులు పాపం చేసినారు, నేను వారితో చేసిన నిబంధనలు వారు మీరి ఉన్నారు, నేను వారితో చేసినటువంటి నిబంధనలు వారి మీది మీది ఉన్నారు. శపితమైన దాన్ని కొంత తీసుకుని రంగిలి బొంకి తమ సామాన్లో దాల్చుకుని ఉన్నారు. కాబట్టి ఇశ్రాయేలీయులు శాపగ్రస్తులై తమ శత్రువులు ఎదుట నిలవలేక మీ మధ్య నుండి మీరు వారి నిర్మూలన చేస్తేనే తప్ప నేను మీకు తోడై ఉండాలి. అదండి, ఇశ్రాయేలు ప్రజలు పాపం చేశారు, శపితమైన దాన్ని ఏం చేశారు, వాళ్ళు తెలుసుకున్నారు, సామాన్లు దాచుకున్నారు. కాబట్టి మీరు ఓడిపోయారు. ఒక మానవ జీవితము ఎందుకు ఓడిపోతుంది, ఒక మనిషి ఎందుకు ఫెయిల్ అయిపోతాడో జీవితంలో? పాపమే. చెప్పండి, ఏంటి అభివృద్ధి ఎందుకు చెందలేడు చెప్పండి? పాపమే. నీ సొంత కుటుంబాన్ని పాపం చేస్తున్నావు కదా. భర్త అనుకుంటాడు నీ యజమాని కదా, నీ చేసిందే చెబుతుంది అనుకుంటే అది వాక్యానుసారం ఏదైతే నీకు ఆశీర్వాదమే, కానీ వాక్యమునకు ధిక్కరించి చేస్తే నీ కుటుంబం ఎదగదు కదా. నేను యజమానుని నేను తాగుతాను, తింటాను, ఉంటాను, కొడతాను అంటే ఎవరు నష్టపోతారు? ఎవరండి? అలా రేవంత్ రెడ్డి గారు నష్టపోతారా? కొన్ని బకెట్లు నష్టపోతారా? కొన్ని ఏళ్ళు నష్టపోతారా? నీ పిల్లలు ఉసురు మనకు వస్తారు, నీ భార్య ఉసురు నీకు తగులుతుంది, నీ భర్త ఉసురు నీకు తగులుతుంది తెలుసా. శపితమైన వారు, శాపగ్రస్తులు. మీరు రోజు శాపాన్ని కూర్చుకుంటున్నారు, నా వాక్యానికి విరుద్ధంగా జీవిస్తుంది. వీళ్ళలో నీతి లేదు, న్యాయం లేదు, సత్యం లేదు, ప్రేమ లేదు, కనికరం లేదు. ఎవరిలోకి మోసం చేసుకోవడమే, ఇంటిని మోసం చేసుకోవడమే. ఈయన అనుకున్నాడు, సంబరపడిపోయాడు. ఎండు దొరికింది, బంగారం దొరికింది, భార్యకి గడమంటాలు చేద్దాం అనుకుంటాడు, పిల్లలకి చెవులకి ముక్కులకి చేద్దాం అనుకోడు. మొత్తం మీద మీకు ఎవరైనా బాగా వర్షం పడుతున్నప్పుడు పిడిగిలా మీ మీద 1 కేజీ బంగారం పడ్డది అనుకోండి మీ బిల్డింగ్ మీద, మీకు ఎటువంటి ఆలోచన అంతా చెప్పండి.
ఆ మైసూర్ ఎప్పటి నుంచి తినేస్తుందని మా ఆవిడే ఆ? ఏంటి ఏమన్నా ఒక 5 గ్లాసులు దాడి చేయించుకొని ఆడు కాదు ఏం చేయించేస్తాను రెండు మొత్తాన్ని చేయించేస్తాను ఎన్ని ఆలోచనలు వస్తాయో ఆ? అది భార్య పట్టుకొని చూపించారు అనుకోండి అబ్బా ఇప్పుడు కళ్ళు తిరిగిపోతాను అమ్మ నిద్ర ఆడుతుందండి నాకు ఒక నిద్ర ఆడుతుంది అని కదా కాబట్టి ఆ నాన్నగారు తిందనుకో అమ్మాయి మా పిల్లకి ఏంటి మంచిగా చేపించేస్తాను నాకు దొరికింది అనుకోండి అమ్మాయి శావుడికి ఏముంటది ఎవరు బంగారు పెట్టదు కదా దేవుడు అని పొందనాలు సరిపోతుంది జీవితానికి అనుకున్నాడు బాబు ఆయన అదండి అనుకున్న తర్వాత కాదు అయిపోయింది ఏమైపోయింది ఈయన సంతోషించినంత సమయం లేదు కానీ ఈయన ఆలోచనలు ఒకటే అయిపోయినాయి దేవుడి యొక్క ఆలోచనలు దేవుడు చెప్పింది నువ్వు హద్దు మీరితే అది నీ జీవితానికి మరణమే శాపమే కన్నీళ్ళే కదా పశువులను గుడారాన్ని పిల్లలను భార్యను ఆ కోరులో నిలబెట్టి ఒక్కొక్క రాయి తీసి వాళ్ళ మీద విసురుతుంటే పిల్లలు ఏడ్చారు భార్య ఏడ్చారు పశువులు నోరు లేని పశువులు ఏడ్చారు నా యజమానుడు చేసిన పాపాలని రాళ్ళు దెబ్బలు తింటున్నాం మా నాన్న చేసిన పాపాన్ని నేను ఈ రాళ్ళు దెబ్బలతోనే చచ్చిపోయాను రాళ్ళు దెబ్బలతోనే చచ్చిపోయారు ఇది ఎవరి పాపము ఒక తల్లి పాపం కదా ఒక తల్లి పాపం అతిక్రమము పాపం చేసి దాచాడు దాన్ని మనం ఏం చేయాలంటే రాత్రి విడిచిపోయి దాన్ని కడిగేసుకోవాలి దాన్ని ఒప్పుకోవాలి దాన్ని దాస్తే మరణం మనం మన దేవుడు వాక్యం ఇచ్చాడు నిబంధనలు ఇచ్చాడు న్యాయశాస్త్ర ధర్మశాస్త్రం ఇచ్చాడు నువ్వు ఏ పాపం దాస్తున్నావు నాకు తెలియదు కానీ రాత్రి అది నీ మీద రాళ్ళు దెబ్బల్లా వస్తాయి కదా చూడండి పిల్లలు ఏడ్చారా లేదా భార్య ఏడ్చింది అంటే ఏం చేశారు అంత మాట్లాడుకునేంత ఆ టైం మనకు లేదు 20 లక్షల మంది 20 రాళ్ళు ఇస్తే తెరగొంటది ఆ మనసులోనే ఆకాన ఆలోచనలు వేరే పిల్లల ఆలోచనలు భార్య ఆలోచనలు అతనికి సంబంధించింది ఏదీ లేదు అది శపితమైనది ఈ రాత్రి నీ జీవితంలో నువ్వు బంగారమే దొంగతనం చేయాల్సింది కానీ దేవుని వాక్యానికి వ్యతిరేకమైన పాపం చేస్తున్నావు నీ ఇంట్లో నీ భర్తకి వ్యతిరేకంగా నీ భార్యకి వ్యతిరేకంగా పిల్లలకి వ్యతిరేకంగా పిల్లలు తల్లిదండ్రులు వ్యతిరేకంగా చేస్తే అది పాపం అందువల్ల అది నేను వెంటాడదు నేను తరుముద్ది దాన్ని ఏం చేయాలి రాత్రి నువ్వు ఏం చేయాలి రాళ్ళంటి శాపం నీ మీద రాకముందుకే అంటే మరణం రాకముందుకే పాపం చేస్తాను ప్రభా లేక ఆ పిల్లల గురువు పాపం చేస్తున్నాను నేను మీ వాక్యాన్ని ధిక్కరించాను అసలు మీ వాక్యానుసారం జీవితం నాకు లేదు నాయన ఎప్పటికప్పుడు ప్రమాదమే కదా క్షమించని రాత్రి మనం ఏం చేయాలి శపితమైన దానిని విడిచిపెట్టాలి నీ క్రియలే శపితమైనవి నీ పనులే శపితమైనవి కదా మన క్రియలు మన పనులే శపితమైనవి ఆకాలంగా నువ్వు ఏదో బంగారం తెచ్చి ఇంట్లో పెట్టుకుని దూకిలించి పెట్టుకోవాల్సిన పని లేదు కానీ దేవుని వాక్యానికి వ్యతిరేకంగా చేసేది ఏదైనా శక్తిమైతే ఏదైనా అది నిన్ను ఎక్కడికి తీసుకెళ్తుంది తెలుసా మరణం దాకా తీసుకెళ్ళి అయిపోయింది ఆ క్లోజింగ్ టైం ఈ రోజు కూడా వారి శవాలు ఆ రాడి కిందే ఉన్నాయి ఎట్లున్నాయండి రాడి కిందే నలిగిపోయి అలా ఉన్నాయి అప్పటి నుంచి అది అలాగే ఉంది సరే ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి కాబట్టి వాటిని మనం ఏం చేయాలి చూడండి రెండో విషయం ఏంటంటే ఆదికాండం 35:15 ఆమె మృతి పొందెను ప్రాణం పోవచ్చుండగా ఆమె అతని పేరు బెనోని అనెను అతని తండ్రి అతనికి బెంజమిన్ అని పేరు పెట్టారు. ఇక్కడ రాహేలు కనబడుతుంది ఎవరండి రాహేలు మీరు ఎంతమంది తెలుసు ఊరి పక్కన
చాలా ఎంతమంది రాహేలు కానీ బైబిల్ తెలుసు కదా మనకి. రాహేలు బెన్యామీన్ కని కనుమూసింది, చనిపోయింది. ఎందుకు ఆమె చనిపోయిందని వస్తే చూడండి, ఆది కాండము 31:32. ఎవరి దేవతలు కనబడదు, ఎవని యొద్ద నీ దేవతలు శక్తిమైనవి కనబడలో వారు బ్రతకకూడదు. వారు బ్రతకూడదు. సరిపోద్ది. యాకోబు తన మామగారి నుంచి తిరిగి తన సొంత దేశానికి, వాగ్దానం చేసిన దేశానికి ప్రయాణమే వచ్చేస్తుంటే రాహేలు తన తండ్రి ఇంట్లో ఉన్నటువంటి విగ్రహాలన్నీ దొంగిలించి పట్టేస్తుంది. 3 రోజుల తర్వాత తండ్రి తెలిసింది, మీ అల్లుడు పిల్లలు మొత్తం వెళ్ళిపోయారు అని తెలిస్తే ఆయన తరుముకుంటూ వచ్చాడు. వాళ్ళిద్దరూ ఒక స్థలంలో కలుసుకున్నప్పుడు యాకోబు రాహేలు అంటారు, నాన్నగారు మీరు వెళ్ళిపోతే వెళ్ళిపోయారు సరే, మరి నా విగ్రహాలు ఎందుకు మీరు పట్టుకెళ్తున్నారు? నీ విగ్రహాల? అప్పుడు యాకోబు తెలియదు, రాహేలు పనిచేసింది. నీ విగ్రహాలు ఎవరి ఎత్తుండో ఆమె చచ్చగాడు. ఇప్పుడు ఇలాగా ఈ రాహేలు తండ్రి లోపలికి వెళ్ళి గుడారాలకు తడుపుతున్నాడు, దేవుతున్నాడు ఎక్కడున్నాయని. ఏమేం చేసింది? రాహేలు విగ్రహాల మీద కూర్చుని అక్కడ అబద్ధం ఆడేసి, నన్ను లేవకూడదు, నేను అడగా ఉన్నాను అయితే క్యాంపస్ అని అర్థం. కింద ఏమన్నాయి? విగ్రహాలు. చూడండి, పాపం మీద కూర్చుంది ఆవిడ. అనిపించిందండి, పాపము జాగ్రత్త, అది నిన్ను చంపుతుంది. ఏం చేస్తుంది అది? కాబట్టి గమనించండి, ఈ లాభాలు మొత్తం చదివితే ఎక్కడ దొరకలేదు. ఎందుకు దొరకలేదు అని కూర్చుంది. రాహేలు తండ్రి విగ్రహాల సంబంధం అవి మరి ఎందుకు పట్టుకొచ్చేసి ఆ కారణాన్ని బట్టి యాకోబు మాట అన్నాడు, ఎవరి యొద్ద నీ దేవతలు ఎవరి యొక్క నీ దేవతలు వారు కనపడదో బ్రతకకూడదు. తెలియదు. యాకోబుకి చాలా ఇష్టమైనటువంటి భార్య రాహేలు. ఒకవేళ తెలుసుంటే మాట అనేవాడు కదా ఆయన ప్రవక్త. యాకోబు అన్న మాట ఏమైంది? కొన్ని రోజులకి చనిపోయాడు. సరే, అతిక్రమములు దాచిపెట్టువాడు తెల్లడం పాపము. అయ్యా వాడు భర్తతో చెప్పిందా, నేను ఇలా తెచ్చేసానంటే సరే ఉద్దేశం అని విడిచిపెట్టేయడము, సమాధాన పట్టడం జరిగేది. శకుతమైనది నీ ఇంట్లో ఉంటే అది ఏం చేయాలి? పిల్లలుగా హృదయం, నీ హృదయం ఏ పాపము మెదులుతుందో, ఏ పాపం చేయాలని తలంపు నీకు వస్తుందో దాన్ని నువ్వు తీసి బయటపడే. ఒక్కొక్క దాన్ని ఒప్పుకోవాలి, దాన్ని సరి చేసుకోవాలి, విడిచిపెట్టాలి, సమాధాన పడాలి. హృదయాన్ని కట్టును మర్చిపోకూడదు. వర్దేలుడు కష్టం. ఏమంటారండి? మనం ఎందుకు వర్దేలు లేకపోతున్నాం అంటే ఈ రాత్రి కాలం ఎక్కడో పాపం మీద కూర్చుంటున్నావు. పాపం మీద నీవు కూర్చుంటున్నావో, నీ మీద పాపం ఉంటుందో, శరీరమైన ఉన్నదో, అతిక్రమం ఉన్నదో, ఈ రాత్రి నువ్వు జాగ్రత్తగా పరిస్థితి. నీ జీవితమే అతిక్రమమేమో, మారు మనసు లేదేమో, రక్షణ లేదేమో. ఒకవేళ రక్షణ పొందినా లోకానుసారంగా జీవిస్తున్నావేమో, మన ప్రమాదం, మరణం. అది వెళ్ళంతకాలం వెళ్ళిపోతా. అబద్ధం ఆడింది, దాచుకుంది, కొన్ని రోజులే బ్రదర్. ఈ కొన్ని డేస్ అయినా ఎందుకు బ్రతికిందంటే ఆ మనసు మారుతుందేమో, యాపం దగ్గరికి వెళ్ళి ఒప్పుకుంటదేమో అని దేవుడు అవకాశం ఇచ్చాడు. కానీ పెట్టేసి కొంతమంది పాపరిచారు, మంచికి పాముని ఎవరైనా దాచుకుంటారు. ఇంట్లో పాము వచ్చింది, దాచుకుంటారా? చెప్పండి. మీ కళ్ళ ముందు ఒక పాము వచ్చింది ఇంట్లోకి, దాన్ని చంపేదాకా నీ మనసు అంటున్నాడు, నిద్ర పడదు. పాము రెండు ఒకటే కదండి. దాన్ని ఏం చేయాలి మనం? తల చెదర పట్టాలి. తోకం వెళ్తుందిగా తల చెదర పట్టాలి. పాపాన్ని పండు పూర్తిగా నిర్మాణం చేయాలి. లేకపోతే అది కలిసి వెళ్ళిపోతుంది. ఏం చేస్తే చెప్పాలి, ఏం చేస్తుందమ్మా? కలిసేది పాము. దానికి ఏమైనా దయదక్షలు ఉంటాయా? అయ్యో నాకు పాలు పోసి కోరుకుని పెట్టడం కదా, అలాగే కలిసాలి. పాపం కూడా ఆయన ఏం చేసిందంటే సామానం పెట్టి ఆ సామాన్ కూర్చున్నాను, నా జోడు రావద్దు, శాపాలు తెచ్చుకోండి, పాపాన్ని అతిక్రమంలో దాచిపెడితే వర్ధనుడు కష్టం కదా. దాన్ని నువ్వేం చేయాలంటే ఒక్కొక్కడగా తీసి బయటపడేయాలి. అది నీ జీవితాన్ని మింగేస్తుంది, నీ భవిష్యత్తుని మింగేస్తుంది, నీ కుటుంబాన్ని ఎదగకుండా చేస్తుంది. దేవుని శాపం నీ మీద ఉంటది ఈ రాత్రి కాలం. 2వ దినవృత్తాంతములు
33:12. అతడు శ్రమలో ఉన్నప్పుడు అతడు శ్రమలో ఉన్నప్పుడు తన దేవుడైన యెహోవాను బతిమాలుకొని ఉమ్, తన పితరుల దేవుని సన్నిధిని ఉమ్. తను తాను బహుగా తగ్గించుకొని చూడు, ఆయనకు మొరలిడగా ప్రార్థన చేయగా ఆయన అతని విన్నపములను ఉమ్, ఆలకించి ఆలకించి యెరూషలేమునకు అతని రాజ్యంలోనికి ఉమ్, అతని తిరిగి తీసుకుని వచ్చినప్పుడు సరిపోదు. ఇక్కడ యెరూషలేము అనగా గుర్తుపెట్టుకోండి, దేవుని యొక్క రాజ్యం. ఈయన ఎక్కడికి వెళ్ళిపోయాడు? సెలవుకి వెళ్ళిపోయాడు. ఈయన పేరేంటి? మనిషి. శత్రువులు చేతికి దొరికాడు. శత్రువులు సాయులతో గొలుసులతో బంధించేశారు, సరసాలను వేసేశారు. ఈయన ఏం చేశాడంటే అతిక్రమాలు ప్రార్థన చేసి ఏం చేసాడు? ఈ పాపము ఏం చేసాడు? అతిక్రమం అంటే 33:3 వచ్చిన చదవండి. ఇతడు తన తండ్రి అయిన ఇతడు తన తండ్రి అయిన హిజ్కియా పడగొట్టిన హిజ్కియా పడగొట్టిన ఉన్నత స్థలములను తిరిగి కట్టించి ఉమ్, బయలుదేవతకు ఉమ్, బలిపీఠములను నిలిపి దేవతా స్తంభములను చేయించి ఉమ్, ఆకాశ నక్షత్రములన్నింటిని పూజించి ఉమ్. కొలిచెను. సరిపోతుంది. ఏం చేశాడు? అతిక్రమము, దేవుని వాక్యానికి విరుద్ధము, మళ్ళీ పాపంలో పడు. వాళ్ళ తండ్రి గారేమో ఏమంటే యెరూషలేము అంతా శుభ్రం చేశాడు, మందిరం శుభ్రం చేశాడు కదా. మళ్ళీ ఈయన తన తండ్రి చనిపోయిన తర్వాత హిజ్కియా మనిషి ఏం చేశాడంటే మరలా శక్తిమైన దాన్ని పంపించాడు కదా. కొన్నిసార్లు మనం బాగా ఒప్పేసుకుంటాం పాపాలు. మళ్ళీ కొన్ని రోజులకి ఏమొచ్చేస్తాయి, మళ్ళీ హృదయంలోకి వస్తా ఉంటాయి. జాగ్రత్త. అప్పుడు సైతాన్ని గొలుసుల్లో బంధించేస్తాడో, శరసాలు వేస్తాడు. శరసాలంటే చెప్పాలి, శ్రమలు, కరువు, వ్యాధి, బాధ, ఏమంటే లేమి, వర్ధిల్లే పరిస్థితి ఉన్నది అక్కడ కదండి. కొంతమంది కొంతకాలం నిలుచుకుంటారు, మళ్ళీ తర్వాత ఇక మళ్ళీ సినిమా పాటలని, సినిమా డైలాగులని, బాగుంది ఇలా వెళ్ళిపోతా ఉంటారు. జాగ్రత్త. సైతాన్ని పట్టుకుంటారు కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి. లోకం చాలా ప్రమాదకరమైంది. ప్రాగులు మానేస్తారు కొంతమంది, ప్రాగులు వెళ్ళిపోతారు. మళ్ళీ శక్తిమైనవి, మళ్ళీ అపవిత్రమైనవి మళ్ళీ ఇంట్లోకి వచ్చేస్తా ఉంటాయి. మళ్ళీ ఆచారాలు వచ్చేస్తా ఉంటాయి, అలవాట్లు వచ్చేస్తాయి, మూఢనమ్మకాలు వచ్చేస్తా ఉంటాయి, కొంతమంది సెంటిమెంట్ వచ్చేస్తుంది కదా. బయట అయితే డబ్బులు ఇవ్వకూడదు, బయట అయితే ఉప్పు పెట్టకూడదు. ఎట్టండి అండి, పెట్టకూడదు, అయితే ఉప్పుకోకూడదు, పెట్టకూడదు. టైం అంటే ఎందుకు 8:30 7 అవుతుంది. బాగా నీరసం, హాస్పిటల్కి వెళ్తాను. ఏం పెట్టాలి? శరీరం ఏముంటది అంటే ఉప్పు పెట్టనన్నాను, డాక్టర్ ఏముంటది చెప్పండి అమ్మా. అయ్యో నైట్ వేసామంటే శరీరం బాటిల్ ఏముంటది? సాల్టే కదా. మేము పెట్టమండి, రేపు రండి టచ్ అయిపోతుంది నీ పేషెంట్. నాకేమేమి తెచ్చాం మీరు అడగలరా? రాగానే పేషెంట్ రాగానే డాక్టర్ అంటారు, అయ్యో నీరసం అయిపోయింది, నీకు ఏం పెట్టాలి? ఉప్పు పెట్టాలి నీ బాడీకి. కొంతమంది ఎన్ని సరి చేసుకున్నారు కానీ మళ్ళీ వచ్చేస్తే లోపలికి. జాగ్రత్తగా ఉండాలి కదండి. భయంకరంగా మనుషులు పాపం కలుగుతుంది, ఎక్కడ పరిశుద్ధత లేదు. ఇటువంటి భయంకర లోకంలో నిన్ను ప్రొటెక్ట్ చేసుకుంటూ, వాక్యంతో నీ హృదయాన్ని కట్టుకుంటూ, కుటుంబ ఆరాధనతో, ప్రార్థనతో ఈయన అతిక్రమంలో ప్రభా నేను తప్పు చేశాను, మా అన్నగారు బాధపడాను, నేను ఆయన పడగొట్టించేటువంటి ప్రతిభను అని దేవుని గుర్తు చేసుకుని శరసాలను పశ్చాత్తాపం ఉండాలి కదా. పశ్చాత్తాపం ఏం చేస్తుంది? దేవుడు కనికరం గలవాడండి. యేసు ప్రభు ప్రేమ కలిగిన దేవుడు, కృప కలిగిన వాడు. నువ్వు మొరపెట్టగా ఆయన కరిగిపోతాడు. ఆయన కఠినమైన వాడు కాదైనా. ఎన్ని పనులు చేసినా కానీ ఆయన ఏం చేశాడండి? రాజు చిన్న ప్రార్థన చేసి అతడు శ్రమలో ఉన్నప్పుడు తన దేవుడిని యెహోవాను బ్రతిమాలుకున్నాడు. నువ్వు బ్రతిమాలుకున్నావా? దేవుడు ప్రభాని ఎలా చేశాను, తప్పు చేశాను, నాకు అక్కడ మోసం చేశాను, నా భార్యను మోసం చేశాను, లేక నా భార్యను కొట్టాను, అయ్యో ముస్లిం ప్రభా, లేక పిల్లలను కొట్టాను. పశ్చాత్తాపం ఉందండి? బ్రతిమాలుకుంటున్నావా దేవుడిని? ఇంకా నేను ఒకళ్ళ సరం ఉంటున్నాను, సినిమా చూస్తాను, టీవీలో సీరియల్ చూస్తున్నాను. చెప్పండి, ఇటువంటి పశ్చాత్తాపం ఉందా? ఒప్పుకోవాలి అన్ని. జాగ్రత్త. క్రైస్తవ ఇళ్లలో సినిమాలు ఉండకూడదు, సీరియల్ ఉండకూడదు, సినిమా పాటలు వినపడకూడదు, అవి సమీపము రాకూడదు. అది నీ జీవితాన్ని ఏం చేస్తుంది? పాపం. టీవీ పెద్ద చాలా మంది పాపం అనుకోరు. అది ఉంటుంది, హాస్టల్లో కూడా చూసేస్తారు సినిమా. ఇది ఎక్కడ రావాలి
సీరియల్ చెప్తారు హాస్టల్. చూడండి కాదు ఎక్కడ ఏం చెప్తారు ఏంటాడు ఏం చెప్తారు. నేను సినిమా చూసి 25 సంవత్సరాలు అయింది. సినిమా థియేటర్లో అడుగు పెట్టి యేసు ప్రభువుని రక్షించిన తర్వాత ఆ సినిమాలు లేవు, సినిమాలు మాత్రం పాడైపోయింది. కాబట్టి ఇతను బ్రతిమ అనుకుంటున్నాడు, పశ్చాత్తాపడుతున్నాడు, ఏడుస్తున్నాడు, ప్రభా నన్ను క్షమించి ఈ జీవితంలో నేను దేవుడు విడిపించి దీవించాలంటే, మళ్ళీ యెరూషలేములోకి అడుగు పెట్టాలంటే, దేవుని సన్నిధికి రావాలంటే నీ జీవితంలో ఏముండాలి? బ్రతిమాలుకోడు, పశ్చాత్తాపం. నీ పాపం విషయంలో నీ కన్నీళ్ళు ఉండాలి. మీరు తీశాను నన్ను దేవుడు కాపాడు, మళ్ళీ నేను ఇటువంటి పనులు చేస్తున్నాను, చిచ్చి ఇటువంటి చేయకూడదు అన్న గ్రహింపు నీకు రావాలి. అర్థమైందండి? అప్పుడు నువ్వు వర్ధిల్లుతావు. ఏమంటావు? వర్ధిల్లుతావు. కనికరం ఉంటుంది. నేనే అతిక్రమంలో దాచిపెట్టువాడు వర్ధిల్లుడు, కానీ వాటిని ఒప్పుకున్నవాడు కనికరం. దీనికి ఏమొచ్చింది? నీ మీద దేవుని కనికరం రావాలంటే ఈ రాత్రి నువ్వేం చేయాలి? ఆయన బ్రతమాలుకో, ఆయన వేడుకోవాలి. నువ్వు చేసిన పొరపాటు విషయం పశ్చాత్తాపం, వాటిని విడిచిపెట్టాలి, వాటిని కడిగేసుకోవాలి, సమాధాన పడాలి, సరి చేసుకోవాలి, తిరిగి ఇవ్వాలి కదండి. ఎవరిని సమాధాన పడాలి, ఎవరిని క్షమాపణ అడగాలి, ఎవరు తిరిగి ఇవ్వాలి, ఎవరితో సరి చేసుకోవాలో నీ హృదయాన్ని సరి చేసుకోవాలి. కఠినంగా ఉండకూడదు, భేదం పెట్టుకోకూడదు, అదేమో గూడు కట్టకూడదు కదా. దాన్ని సరి చేసుకుంటే ఆ మనసు బాగుంది. లేకపోతే మీ హృదయం రోజు కఠినమైపోతుంది, నీకు ప్రార్థన కూడా దేవుని తాంబలోడు, దేవుని ఉద్దేశంలో నీ హృదయం ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఎప్పుడు నీ హృదయం ఏం చేసుకోవాలి? నువ్వు కడిగేసుకుంటే కనికరం వస్తుంది. ఇంకేమొస్తుందండి? కని కాబట్టి సైతానికి హృదయంలో చోటు ఇవ్వకూడదు. కాబట్టి రాత్రి నువ్వు వర్తిల్లాలంటే ఏం చేయాలి? శపితమైన దాన్ని నీ ఇంట్లో నుంచి బయటికి, పాపం నీ ఇంట్లో నీ హృదయంలో ఉండకూడదు, లోకం నీ హృదయంలోకి రాకూడదు. ఈ రాత్రి ఒకవేళ అలాంటి పరిస్థితి నీలో ఉంటే కనుక పశ్చాత్తాపడతాం, ఒప్పుకుందాం, విడిచిపెట్టేద్దాం, దేవుని కనిపిస్తాం. పరిశుద్ధులైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభా, వందనములు, స్తోత్రములు ప్రభా. ఈ రాత్రి మాతో మీరు మాట్లాడారు నిజమే. పాపము హృదయంలో నెలలు సంవత్సరాల తరపున అది దాచుకుంటున్నాం. దాని ద్వారా ఆశీర్వాదం లేకుండా పోతుంది, చదువులో వృద్ధి లేకుండా పోతుంది, చేతి పనులు దీవించబడటం లేదు, ఉద్యోగంలో ఆశీర్వాదం. ప్రభా క్షమించండి. ఈ రాత్రి నీవు కలవరి సులువు మీద శాపాన్ని కొట్టివేస్తున్నాయి. ఎవరైతే మీ ఎదకు వచ్చి మనిషిలాగా పశ్చాత్తాపడి అయా మొరపెడతారో వారికి విడుదలించి, వారిని విడిపించి మరలా నువ్వు యెరూషలేముకు తీసుకెళ్తా. ఆయన శక్తిమైన పనులు చేశాడు. మళ్ళీ ఆయన అయా విగ్రహాలను పెట్టాడు. ఓ ప్రభా, వాటి విషయం అతడు శత్రువు చేతికి చిక్కినప్పుడు ఏడ్చాడు, దాని ద్వారా విడుదలించాడు. ఆ కారణతే అయా దాచుకున్నాడు, రాజు దాచుకుంది. వారి జీవితాల్లో మరణమే వారిని వెంటాడు. పాపం మనుషుని చంపేస్తారు. పావులంటే ప్రభా, ఎవరి పాపాన్ని దాచుకోకుండా అయా మీ దగ్గర ఒప్పుకుంటే క్షమాపణ ఉంటుంది, విడుదల ఉంటుంది. అటు గొప్ప ఇచ్చారు. వారికి నన్ను పొందనాలు తీసుకొచ్చిన ఈ సంఘాన్ని మీరు దర్శించి ఒప్పుకోలాత్మ పశ్చాత్తాప అందరి మీద దయచేయండి. దేశనామని అడుగుతున్నావు తండ్రి. ఆమేన్.